అంటున్నా. అయినా కూడా వాళ్ళు అందరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరు ఏది మాట్లాడరు, ఎవరికి వాళ్ళు పంచుకునే బిజీలో ఉన్నారు తప్ప మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏది? ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఇండియా కూటమికి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి గెలిచిన 3 రాష్ట్రాల్లో మనం గొప్ప రాష్ట్రము, ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న భయం కూడా వాళ్ళకి లేదు కదా అంటున్నా నేను. ఇక్కడ కదా నేను చెప్పే సమస్య. ఈ మాత్రం భయం ఉండడు ఇచ్చేందుకుంటుంది స్టేట్. రాకరాకుండా అధికారం వస్తే ఏం చేయాలో తెలియదా? పక్క రాష్ట్రాలు ఏం చేస్తారు, మీరు అదే చెప్తాను. రోజు 6 రోజులే కొట్టాడు సిద్ధరామయ్య. ఏం జరగాలనుకుంటే ఎల్లమ్మగూడలో ఇక్కడ జరిగిన ఒకటి ఆపోజిట్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల నియమావళిని కొనసాగించకుండా అడ్డుపడడం ఒకటి. ఆ తర్వాత బీసీ అనేటువంటి ఒక వ్యక్తితో చిన్న చూపు చూసి దాడి చేసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నేను స్ట్రైట్ ఏమంటున్నంటే, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అంతక ఆరోపణతో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని మీరు అనుమానాస్పదంగా రేపు సపోజ్ నాగలక్ష్మికి ఏమన్నా అవుతుంది, ఎవరు రెస్పాన్సిబుల్ అంటున్నా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను ఒకరిని చంపిన ఇంకోని చంపడం పెద్ద కష్టం కాదు అన్నదాన్ని నాకు కూడా నాలాంటి వారికి కూడా సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినట్టు, ఇదే ఫోన్లలో బెదిరించిన వాళ్ళు. మేము అనుకుంటే పత్రికలు వేరుంటాయి, డైరెక్ట్ చర్చ దగ్గరికి అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళు అన్నోళ్ళే ఫోన్లలో మాట్లాడడం ఆ రికార్డు కాదు. నేను చెప్పిస్తా ఎన్ని రకాల ప్రెస్ మీట్ పెట్టిన నాకు తెలుసు. మీరు మళ్ళీ ఫైనల్ ఏం జరగబోతోంది? ఫైనల్ గా ఇవన్నీ ఎదుర్కోవాలంటే నల్గొండలో మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఉద్యమకారి తరఫుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను సింగిల్ పాయింట్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాలక పార్టీలతో సంబంధం లేకుండా ఆత్మగౌరవం కోసం ప్రజా సంఘాలని పదరెక్కించుకునే ఒక బలమైన శక్తిగా పృథ్వీ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళ ప్రయత్నం చేయాలి. మేము సరే ప్రధాన సమర్థిలో వాళ్ళ కాంగ్రెస్ నుండి వచ్చును, నేను 10 ఏళ్ళు పనిచేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ కాబట్టి ఇవాళ వెనక్కి వచ్చి ఉండవచ్చును. కానీ దళితుల బీసీల ఆత్మగౌరవం కోసం బీసీలు ఎస్సీలు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలంలో నిలబడే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మనం చూపెట్టినాం, జగిత్యాల జైత్రయాత్రలో మనం చూపెట్టినాం, మండల్ కమిషన్ కోసం కొట్లాడినప్పుడు చూపెట్టినాం, చాలా సందర్భాల్లో మనం ఆ ఐక్యత చూపెట్టిన దమ్మున్నది. ఈ దేశం లోపలనే అట్టడి వర్గాల బహుజన ఆత్మగౌరవం కోసం కాంచీరామంలో గుండెలెత్తుకున్నటువంటి తెలంగాణ నేల మీద ఇవాళ ఎవరు పడితే వాడు బలుపుతో మాట్లాడితే అది సాయుధ పోరాటం జరిగి భూములు మంచి తాకలయమలను పుట్టినటువంటి జిల్లా లోపల ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంత బలుపుతో చెప్తా ఉంది. చాలా మందికి ఉన్నది బలుపు, ఒకరిద్దరిది కాదు. ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ముడిపడి కాదు ఇది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ తరఫున ఈ ఇష్యూని ఎట్లా టేకప్ చేయబోతున్నారు? దీన్ని ఎట్లా చూస్తారు? మీరు దీనికి ఏ రకంగా సపోర్ట్ ఇస్తారు? అంటే తనకి గతంలో నేర ప్రవృత్తి ఉంది, గతంలో అక్కడ సర్పంచ్గా పనిచేసిన వ్యక్తిని హతమార్చా నడి రోడ్డు పైన, ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటాడు భర్తని ఒక రోజు పాటుగా ఫుల్గా అక్కడ కిడ్నాప్ చేసి మూత్రం తాగించి ఇంత దుర్మార్గంగా జరుగుతోంది బీసీలు. సో బీసీలు అట్ ది సేమ్ టైం అపోజిషన్ లేకుండా చేయాలన్నటువంటి ఒక యునామినస్ గెలుపు కోసం ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నాన్ని బీజేపీ ఎలా చూస్తుంది? దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం మీ యాక్షన్ ఏంటి? రైట్. సో పృథ్వీ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. పృథ్వీరాజ్ గారు, రైట్, పృథ్వీరాజ్ గారు మాట్లాడండి. ప్రజలకు ఓటు చైతన్యం రావాలి. ఏ అహంకారం, ఏ అధికార అహంకారంతో వాళ్ళు ఇవన్నీ ఉచ్చలు దాగిపించక స్థాయి దాకా స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత చదువుకున్న వాళ్ళను, పీజీ చదువుకున్నటువంటి ఒక తెలంగాణ ఆడబిడ్డ భర్త, ఆయన కూడా చదువుకున్న అటువంటి వాడిని తీసుకొని పోయి, నాకు తెలియదు ఆ సందీప్ రెడ్డి వాళ్ళు ఏం చదివారో నాకు తెలియదు, తీసుకుపోయి ఉచ్చదాయిపించే పరిస్థితి వచ్చింది కదా. అహంకారం ఎందుకు వచ్చిందంటే ఓటు ద్వారా వచ్చింది. సో జనము ఈ కులం ఆ కులం అని పక్కకు పడేసి అసలు ఈ గుండాల కథ ఏంటిది, ఈ రౌడీల కథ ఏంటిది, ఈ దుర్మార్గం ఏంటిది, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ తిరుగుతున్నాం మనం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. కానీ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ భారత పల్లెలలో కూనీ చేయబడుతున్నది అంటే ఇటువంటి చెత్త రాజకీయ నాయకులు చేయబట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక చిల్లరగాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయింది కదా. నేను చాలా ఘోరంగా పదజాలం కావాలనే వాడుతున్నా నేను. ఎందుకంటే నాకు అది నిన్న చూసిన తర్వాత ఇంత పైశాచికంగా మనుషులకు మూత్రం దాగిపించడం అనేది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది. ఓకే, అసలు సుమోటోగా టేకప్ చేసి ఇమ్మీడియట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్ పండుకున్నదా, నిద్రపోయిందా, మరి ఎవరన్నా
ఏమైనా లేపాలు అయిందో మాకు నాకు అర్థమైతే లేదు. ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ ఉన్న ఎస్పీని పిలిపించుకొని కూర్చోవాలి, కలెక్టర్ని పిలిపియాలి అవసరం అయితే. ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకున్న పవర్స్ తో నాకు తెలుస్తలేదు. కానీ ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా మా బోటలో మనం పోతేనే, మీడియా పోతేనే వాళ్ళు మేము పోయినాం, చాలా పోతేనే ఆడోళ్ళ